వికీ కౌశల్ కొత్త సినిమా బ్యాడ్ న్యూస్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 15 రోజులు కంప్లీట్ అయింది. ఈ 15 రోజుల కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి అప్డేటెడ్ కలెక్షన్స్ 33 కోట్లు ఉంది. అంటే 15 రోజుల్లో బ్యాడ్ న్యూస్ సినిమా 98 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 60 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 80 కోట్లు అయితే 60 కోట్లు వెనక్కి వచ్చే మరో 20 కోట్లు నెట్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. సో ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో సినిమా ఖచ్చితంగా 100 కోట్లు గ్రాస్ అయితే గ్రాస్ మార్క్ టచ్ అవుతుంది. బట్ నెట్ కలెక్షన్స్ 80 కోట్లు రావడానికి ఇంకా టైం పట్టొచ్చు, లేదా రాకపోవచ్చు కూడా, చెప్పలేము. సినిమా కొద్దిగా అంటే ఒక యావరేజ్గా నిలవబోతుంది. ఫ్లాప్ అయితే కాదు, 60%, 80% దాకా రికవరీ అయింది. ఇంకా 20% రికవరీ కావాలి. చూడాలి మరి 80 కోట్లు నెట్ వస్తుందా లేదా అనేసి. అది మన తృప్తి దిమ్రీ, ఎమీ విర్క్ అండ్ వికీ కౌశల్ బ్యాడ్ న్యూస్ అనే సినిమా ప్రొడ్యూస్డ్ బై కరణ్ జోహర్, డైరెక్టెడ్ బై ఆనంద్ తివారీ. రిలీజ్ అయిన 15 రోజుల్లో 98 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 60 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే మరో 20 కోట్లు నెట్ రావాలి. 100 కోట్ల గ్రాస్ అయితే వస్తుంది. మరి 100 కోట్ల నెట్ వస్తుందా లేదా అనేది డౌటే. ఓకే, బాయ్.